బాగా ఎదుగుతున్నాను దేవుళ్ళో అనుకుంటారు. ఉదాహరణకి నేను చెప్తున్నా, ఈరోజు కొద్దిమంది ప్రార్థనకు రాలా, కానీ వారి మనసులో ఏముంటుంది తెలుసా? నేను అలిసిపోయాను కాబట్టి రాలేకపోయాను, సమర్థించుకోవడం. నాకు బాగలేదు కాబట్టి అంటే మానుకోకూడదు ప్రార్థన అనే మనసు రాదు వాళ్ళకి. అర్థమైందా? నాకు ఖాళీ లేదు కాబట్టి రాలా, లేకపోతే వచ్చేవాడు. ఈరోజు బాగా అలిసిపోయాను కాబట్టి నేను రాలా అంటే ఏంటి అర్థం? ఏంటి? మనల్ని మనం పరీక్షకరంగా చేసుకుంటే నేను ఎంత అలిసిపోయినా దేవుని సన్నిధి మానుకోకూడదనే మనసు వస్తుంది, దేవునికి దూరం కాకూడదనే ఆలోచన వస్తుంది. నేను అలిసిపోయాను కాబట్టి నేను రెస్ట్ తీసుకుంటున్నాను అనే ఆలోచన వచ్చింది అనుకోండి, అంటే ఏంది దాని అర్థం? అంటే నేను మంచిగా ఎదుగుతున్నాను కాబట్టి ఈరోజు అలిసిపోయాను కాబట్టి వెళ్ళలేదు. అవునా? నేను బాగానే ఉన్నాను కానీ ఈరోజు నేను అలసిపోయాను కాబట్టి, ఖాళీ లేదు కాబట్టి, ప్రోగ్రాం ఏదో చిన్న ఫంక్షన్ ఉంది కాబట్టి నేను రాలేకపోయాను. ఇట్లా మనల్ని మనం సమర్థించుకుంటాం. ఎప్పుడు మనల్ని మనం పరీక్షించుకోకపోతే వాక్యం చేత మనల్ని మనం పరీక్షించుకోకపోతే మనం మాట్లాడే మాట కానీ, మన ప్రవర్తన కానీ, అలాగే మన ఆలోచన కానీ మనకు ఎలా అనిపించింది అంటే కరెక్ట్గా అనిపించింది, తప్పేం చేయట్లేదు అనిపించింది. మరి నేను తప్పు చేస్తున్నానని దానికి నాకు ఎలా తెలుస్తుంది అంటే, మన చేతిలో ఉన్నటువంటి దేవుని వాక్యం ఎదుట మనల్ని మనం సరి చేసుకునే ప్రయత్నం, లేకపోతే ఆ అర్థం లాంటి వాక్యం ఎదుట నిలబడి మనం ఎలా ఉన్నామో పరీక్షించుకునే ప్రయత్నం, లేకపోతే ఆ వాక్యం చదువుతున్నప్పుడు ఆ వాక్యానికి సరిపడినట్టుగా మన మనసు, మన ఆలోచన, మన ప్రవర్తన ఉందా లేదా అని ఆలోచన చేయటం వల్ల మనం సరి చేయబడతాం. చూడండి దేవుని బిడ్డలారా, అపోస్తలుడైనటువంటి పౌలు తిమోతికి పత్రిక రాస్తా తిమోతితో ఇలా చెప్తున్నాడు. ఏమంటున్నాడంటే, తిమోతికి రాసిన ఆ మొదటి పత్రికలోకి రండి. తిమోతికి రాసిన మొదటి పత్రిక చూడండి 15వ వచనాన్ని మీరు ఒకసారి చదవండి. చూడండి, పాపులను రక్షించడానికి క్రీస్తు యేసు ఈ లోకానికి వచ్చాడు. ఇప్పుడు 16వ వచనం చదవండి. అయినను నిత్య జీవం నిమిత్తం దేవుణ్ణి విశ్వసింపబో వారికి నేను మాదిరిగా ఉండులాగున యేసుక్రీస్తు తన పూర్ణమైన దీర్ఘశాంతంతో. చూడండి, పౌలు తన గురించి తానేం చెప్తున్నాడంటే, యేసు ప్రభువు